ప్రపంచంలో ఏ వస్తువు ఎక్కడ తయారు చేసినా నేను ఎక్కువ ట్యాక్స్ వేస్తానని బెదిరింపు లాంటి వార్నింగ్ ఇచ్చారు. మరి అలాంటివి అప్పుడు మన వైపు చూస్తారా వచ్చేవాళ్ళు ఇన్వెస్టర్స్ ఎందుకు వచ్చిన గొడవని? ఇప్పుడు టారిఫ్స్ దగ్గరకు వచ్చేసేపాటికండి అన్నెసరీలీ ఓవర్ రేట్ చేస్తున్నారు ట్రంప్ బెదిరింపులు అన్నమాట. ఎందుకంటే ఎక్సెస్ టారిఫ్ వార్ అంటూ ట్రంప్ గారు చేస్తే సఫర్ అయ్యేది అమెరికానే, అది ఆయనకి తెలుసు. ఆయనకి ఏంటంటే కావాల్సింది ఒక్కటే, డాలర్ యాజ్ అన్ అసెట్ క్లాస్ ఉండాలి. డాలర్ ఇస్ ద ప్రీమియం కరెన్సీ. అలాంటప్పుడు ఈ టారిఫ్ బెదిరింపులు చేస్తా ఉంటే డాలరే మోస్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ బ్రిక్ కంట్రీస్ అవనండి వేరే దేశాలు అన్ని కలిపి వేరే కరెన్సీలని ప్రమోట్ చేసుకుంటే గనక డాలర్ క్షీణిస్తుందని ఆ యాంగిల్ ఆలోచిస్తున్నారు. కానీ ట్రంప్ బెదిరింపులకి మనం ఎక్స్పోర్ట్స్ చేయగలమా లేదా అంటానికి నేను అనుకోవటం అసలు భయపడాల్సిన అవసరమే లేదని అంటాను. శ్రీనివాస్ గారు 10 seconds మీ కంక్లూడింగ్ ఇవ్వండి. కుటుంబరావు గారు మంచి పాయింట్ తీసుకొచ్చారు. నిన్నటి దాకా పెట్టుబడుల వేట 4 రోజులు దావోస్ లో, ఇవాళ నుంచి ఢిల్లీలో కేంద్ర నిధుల వేట అన్నమాట. అంటే అసలు ఏ విధంగా రాష్ట్రానికి రాబట్టుకోవాలి, ఆదాయం ఎలా పెంచాలి, ఉపాధి ఎలా కల్పించాలి, త్రిముఖ వ్యూహంతో వెళ్ళారమ్మా. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు రెన్యూవబుల్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్, ఈ మూడింటి మీద వెళ్ళారు. ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలం, ఏది ఇక్కడ కలిసిన పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో FBI అమెరికాలో మాత్రం రారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, అదానీని కలిశారు, FBI చార్జ్ షీట్ 1750 కోట్లు. లేకపోతే శరత్ చంద్రారెడ్డిని కలిశారు, అరవిందో, ఆ KV రావు, ఆ కాకినాడ పోర్ట్, బైజూస్ ఒక స్కామ్. అంటే అతను సెటిల్మెంట్లు, అతను వాటాల కోసం ఎలా చేశాడో అక్కడ కనపడుతుంది. చాలా కోల్పోయాం. 4 ఏళ్ళు ఎగ్గొట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు కోల్పోయింది రాష్ట్రం. రైట్ హను గారు, మీది నేను కట్ చేశాను, జస్ట్ 5 seconds ప్లీజ్. అంటే మనకు అన్ని స్కోప్ ఉన్నాయి, సో గవర్నమెంట్ పాలసీ ప్రకారం. థ్యాంక్ యూ హను గారు, కుటుంబరావు గారు అండ్ DV శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ABN. ఒక పూర్తి స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసింది. కంపెనీలు తీసుకురావడం మాట దేవుడెరుగు, ఉన్న వాళ్ళని తరిమేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సానుకూలతలేంటి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలేంటి, ఇవన్నీ పూర్తి స్థాయిలో నిర్మించి చెప్పించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల విషయంలో ఏ స్థాయి అవకాశాలు ఉన్నాయి, సీ కోస్ట్ ఎంత పెద్దది ఉంది, ఇక్కడ లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉంది, మీరు వస్తే ఇక్కడ ఇచ్చే అవకాశాలు ఏంటి, ఏ రంగాల్లో ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, సో ఏపీ బ్రాండ్స్ ఎందుకు వచ్చిన గొడవని, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఈ అంశాలపై. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 1997లో కూడా అప్పుడు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఫ్యూచర్